దీర్ఘకాలంగా అమలుకు నోచుకొని తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం మంగళగిరి ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద గల నేతన్న సర్కిల్ వద్ద చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు సంఘీభావంగా గురువారం విపక్ష పార్టీల నాయకులు విచ్చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లలో తగిన రీతిలో కేటాయింపులు చేయాలని, చేనేత కార్మికులకు అలాగే ఉపవృత్తులు చేసుకునే కార్మికులకు ప్రతి ఏటా 25,000 రూపాయల ఆర్థిక సహకారం వెంటనే అమలు చేయాలని, సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన 203 కోట్ల బకాయిలను చెల్లించాలని, చేనేతలందరికీ 200 యూనిట్లు విద్యుత్ ఉచిత పథకాన్ని వెంటనే అమలు చేయాలని, 1995 హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టం ప్రకారం చేనేతకు 11 రకాల రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చేనేత వస్త్ర ఉత్పత్తికి వినియోగించే చిలపల నూలు, పట్టు, రంగులు, రసాయనాలు, చేనేత వస్త్రాలపైన విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని, చేనేతలకు చిలపల నూలు, పట్టు, రంగు, రసాయనాలు సబ్సిడీ రేట్లకే సప్లై చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 14 మంది చేనేత కార్మిక సంఘ నేతలు 48 గంటల నిరాహార దీక్షను చేపట్టిన విషయం విదితమే. చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల దీక్షను గురువారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీసీవై పార్టీల ప్రతినిధులు సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇప్పటివరకు చూశారు. ఇప్పుడు ఇక బహిరంగంగా చేనేత కార్మిక కుటుంబాలు అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా మనందరం కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితి ఇవాళ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులకి 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా చూపిస్తాం. తర్వాత 24,000 ఇచ్చేది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడగాలంటే చేసిన వేతనం సరిపడలేదు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక 24,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా కుటుంబాలు నడుపుకునే విధానాన్ని ఆయన రూపొందించుకున్నాడు. అట్లానే నేను 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈనాటికి కూడా అది అమలు చేయట్లేదు. మనం అనేది ఏంటంటే ప్రభుత్వ సహకారం లేని ఈ చేనేత కార్మికులు పరిశ్రమ కడుపు కూడా ముందుకేసేటటువంటి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈనాడు ఆలోచించి ఆప్కో ద్వారా ఇవ్వాల్సినటువంటి బకాయిలు వెంటనే ఇచ్చి వాళ్ళకి పని కల్పించేటటువంటి విధానాన్ని ముఖ్యమంత్రి గారు శ్రద్ధ వహించి వెంటనే అమలు చేయాలి. చేనేత బట్ట డిమాండ్ ఉన్నటువంటి మాట వాస్తవం. మీరు తయారు చేయించుకోండి, ఆప్కో ద్వారా వీళ్ళు తయారు చేస్తారు, ఇస్తారు, వాళ్ళకి పని కల్పించండి. మనం కోరేది అదే. ప్రజలందరూ వాళ్ళు ఐక్య కార్యాచరణగా ఏర్పడి వాళ్ళు కోరేది కూడా అదే. ప్రత్యేకమైనటువంటి పెట్టుబడి ఇవ్వనున్న ఆ పార్కుల మాకు రావాల్సినటువంటి బకాయిలు రిలీజ్ చేయండి. మీరు అన్నటువంటి 25,000 రూపాయలు మరి కరెంటు సబ్సిడీ, ఇతరత్ర సదుపాయాలన్నీ కూడా చేనేత పారిశ్రామికులకు ఇళ్ల నిర్మాణం ఇవన్నీ కూడా వాళ్ళ డిమాండ్స్ లో ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా అమలు చేయాలనేది మేము ఈ సందర్భంలో తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరిలో మరి అప్పిరెడ్డి గారు, అట్లానే చిరపల్లి మోహన్ రావు గారు, ఇంకా పెద్దలందరూ కూడా పార్టీ తరఫున రావడం జరిగింది. మేమందరం కూడా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈ రోజున దురదృష్టం ఏంటంటే రాష్ట్ర రాజధాని మంగళగిరి, అది కూడా ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా, ఒక కీలకమైనటువంటి నేతగా ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి ప్రాంతంలో చేనేత విగ్రహం దగ్గర 48 గంటల పాటు మీ జాతి కోసం, చేనేత రంగం మనుగడ కొనసాగించడం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మీ అందరి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని సహకారాన్ని ఇచ్చే కార్యక్రమం మాత్రమే కాకుండా భవిష్యత్తుకు సంబంధించి కూడా మీతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చేనేత సమస్యల పరిష్కారం కోసం ఉద్యమంలో మేము కూడా భాగస్వాములు అవుతా ఉన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. చేనేత రంగాన్ని మనం కాపాడుకోవాలా, ఇది మన సంస్కృతి. చేనేత రంగం అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు. కాబట్టి ఈ రంగాన్ని కాపాడుకోవడం కోసం తప్పనిసరిగా ప్రభుత్వం ఉదారమైనటువంటి భావంతో ముందుకు రావాలా, మానవత్వం చూపించాలా. చాలా ముఖ్యమైన రోజు చేనేత వర్గాలకి. రాష్ట్రం నలుమూలల నుంచి చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులందరూ కూడా 48 గంటలు దీక్ష చేస్తున్నందుకు, మన కోసం, మన కుటుంబాల కోసం, ఇట్లా చేనేత కార్మికులందరి కోసం చేస్తున్నాం. మీ అందరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున కొన్ని ముఖ్యాంశాలు దీంట్లో పొందుపరిచారు. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో కూడా మనకి నిధులు కేటాయించట్లేదు. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్లో మనకి హ్యాండ్లూమ్ బోర్డు అనేది ఉండేది. ఆ బోర్డు కూడా కరెక్ట్గా 7 సంవత్సరాలు అయింది, మనకు ఆ బోర్డు కూడా తీసేయడం జరిగింది. మరి దీన్ని కూడా మళ్ళా పునరుద్ధరించాలని, అట్లానే NHDC ఆఫీసు మనకి హెడ్ ఆఫీస్ అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడలో ఉండేది, దాన్ని కూడా తీసేసి ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. దాన్ని కూడా మనం అది ఉంటే మనకు రావాల్సిన సబ్సిడీలు కానీ మనకు దగ్గరలో ఉంటాం కాబట్టి మనం ఏ రోజుకి ఆ రోజు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అప్డేట్ చేయడానికి కావాల్సి వస్తూ ఉంది. అట్లానే చేనేత కార్మికులకి అంటే ఇక్కడ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, మనం జరిగిందే చెప్పుకుందాం. 80,000 కుటుంబాలకి 24,000 రూపాయలు నేతాన్ని నేస్తాం. ఇదే 2 సంవత్సరాలకు గాను 3 సార్లు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ రోజున చేనేత కార్మికులు మరి 200 యూనిట్లు కరెంటు మరి జీవో వచ్చిందంటున్నారు. అది కూడా మరి ఎప్పుడు ఇస్తారు ఏంటి అది తెలియపరచాలి. అట్లానే ప్రతి కుటుంబానికి 25,000 ఇస్తామంటున్నారు. ఆ 25,000 కూడా ఇవ్వాలి. పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతంగా పనిచేస్తుందని చెప్పి మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేనేత కార్మికులు చేస్తున్నటువంటి జేఏసీ చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సంపూర్ణమైనటువంటి తెలియజేయడమే కాకుండా మీ ఆందోళనలో ప్రత్యక్షంగా మేము భాగస్వాములు అవుతాం. దీక్షలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రత్యక్షంగా చేదోడు వాదోడుగా నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి కూడా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పోరాటానికి సంఘీభావాన్ని ప్రకటిస్తూ మీ ఆందోళన విజయవంతం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు వీరి పోరాటాలకు సిద్ధమైనందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత అన్నలందరినీ వీరి పోరాటాల్లోకి తీసుకొని రావడం ద్వారానే ఈ పాలక ప్రభుత్వాలు కదిలించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ఆందోళన చేస్తున్నటువంటి నాయకత్వానికి ప్రత్యేకమైనటువంటి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. దానివల్ల ఇబ్బంది కాదు. అందుకని ఈ ఒక్కడే కదా, అంటే చాలా మందికి కూడా తెలియదు, మన ఒక్కడే కదా, చాలా మందికి తెలియదు ఈ విషయాలు, చాలా మందికి తెలియదు ఈ విషయాలు. సరే, అందుకని ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్ నుంచి అలాగనే మంగళగిరి నియోజకవర్గం నుంచి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చి ఈ దీక్షా శిబిరానికి తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ తమ పూర్తి మద్దతు తెలియజేసినటువంటి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన చేనేత కార్మిక నాయకులందరూ ఇక్కడ 48 గంటల నిరాహార దీక్షకి కూర్చున్న సందర్భంలో సిపిఐఎం తరఫున వారికి పూర్తి మద్దతుని సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రాయితీలు చేనేత కార్మికుల్లో కొద్ది మందికి మాత్రమే వాళ్ళు పెట్టిన నిబంధనల వల్ల అత్యధిక మందికి 70-80%
యాక్చువల్గా హ్యాండ్లూమ్లో ఉండి నేస్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మాస్టర్ వేవర్స్ దగ్గర ఉండి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అలాంటి రాయితీలు అందకపోవటం వాళ్ళకి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దారుణమైనటువంటి విషయం. అసలు డైరెక్ట్గా కష్టపడుతున్న వాళ్ళకి మగ్గం ఉందా లేదనే దానికన్నా మగ్గం దగ్గర కూలి పనికి పోయేటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ రాయితీని వాళ్ళు ఇచ్చే సహాయాన్ని అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే విద్యుత్తు సౌకర్యం కానీ, అలాగే నూలు సరఫరా విషయంలో కానీ, వీటన్నిటిలో కూడా ఈరోజు చేనేత కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో నేను చాలా ప్రాంతాల్లో చేనేత కార్మికుల ఇళ్లకి వెళ్ళి ప్రత్యక్షంగా కూడా చూశాను. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. కనీసం కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్థితి కూడా లేదు. ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వాళ్ళకి ఆరోగ్య సంరక్షణకి ముఖ్యంగా అవసరమైనటువంటి పోషకాహారాన్ని కూడా సాధించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబాలకు ప్రత్యేకమైనటువంటి సబ్సిడీలని 10,000 మాత్రమే చాలు. అది కూడా అందరికీ ఇవ్వట్లేదు. అది కూడా సరిపోయేటువంటి సహాయం కాదు. గతంలో మనం చూసాం, అవి ఆత్మహత్యలు కూడా జరిగి రాష్ట్రం అంతా సంచలనమైంది. మరోసారి అలాంటి పరిస్థితి దాపరించకుండా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ప్రత్యేకించి మంగళగిరి ఈరోజు కేంద్రం, రాష్ట్రం మొత్తం ఈరోజు చేనేత సంక్లిష్టంగా సంక్షోభంలో ఉన్నది. కానీ ఈ కేంద్రంలో ఇక్కడ లోకేష్ దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నందువల్ల తమ సమస్యలు చాలా త్వరగా పరిష్కారం అవుతాయనే నమ్మకంలో ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు ఉన్నారు. కానీ ఆశించినంత వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ కేంద్రీకరణ దీని మీద శ్రద్ధ పెట్టలేదు. ఈ రోజు అయితే ఇప్పటికి వచ్చేసరికి 2 ఏళ్ల తర్వాత పూర్తిగా ఇలా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఎప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలి. ఈరోజు 48 గంటల దీక్షతోటే ఇది ప్రారంభం తప్ప పూర్తిగా కాదు. వాళ్ళ సమస్యలు పరిష్కారం అయిన దాకా మా పార్టీ వాళ్ళకు పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి నేను హామీ ఇస్తాను.